ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సికింద్రాబాద్ వారాసిగూడ నిన్నటి నుంచి కూడా ఒక వార్త దీని చుట్టే తిరుగుతుంది. యాక్చువల్లీ ఇందులో మెయిన్గా ఏం జరిగింది అంటే ఇక్కడ కనిపిస్తోంది అందరు కూడా ఆడపిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. ఈ సంఘటన జరగడానికి కూడా రీజన్ ఏంటంటే ఏం చేయాలో అర్థం కాక, ఎట్లా ముందుకు పోవాలనో అర్థం కాక, వీళ్ళకి ఎవరు అండగా లేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు అన్నదానికి సంఘటనకి నిదర్శనం ఏంది అంటే నిన్న వారాసిగూడలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అనుకోవచ్చు. ఈ స్టోరీ విన్నప్పుడు కూడా మనకు ఒకటే అర్థమవుతుంది, అంటే ఎవరి అండ లేకపోతే ఎంత దారుణంగా పరిస్థితులు ఉంటాయంటే నిస్సహాయ స్థితిలో ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక చావే శరణ్యం అనుకునే టైప్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి అనేదానికి నిదర్శనం. మొన్న మీర్పేటలో జరిగిన సంఘటన మనం ఎవ్వరం కూడా మర్చిపోలేదు. గురుమూర్తి మీర్పేట అంటే ఇప్పటికి కూడా ప్రజలు ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకొని ఇంత దారుణంగా మనుషులు ఉంటారా, ఇంత దారుణంగా కట్టుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా చంపేస్తారా అనే సంఘటనని మనం ఇంకా కూడా మర్చిపోలే. అట్లాంటిది ఇప్పుడు మానవులం ఎటుపోతున్నామో, అసలు ఏమవుతుందో సమాజంలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అనేసి ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అమ్మమ్మ, ఆ తర్వాత వాళ్ళ కూతురు, వాళ్ళ మన్మరాలు, వీళ్ళందరూ కూడా ఒక ప్రాంతంలో వాళ్ళు బతకడానికని కావచ్చు, వాళ్ళ జీవితాన్ని నెట్టుకురావడానికి కావచ్చు, వాళ్ళందరూ ఒకే దగ్గర ఉండి ఎంతో కొంత పని చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. అట్లాంటి టైంలో వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది. అయితే ఎవరైతే కూతురున్నారో ఆమె పేరు వచ్చేసి లలిత, 45 సంవత్సరాలు. వీళ్ళిప్పుడు బౌద్ధ నగర్లో 3 నెలల క్రితమే షిఫ్ట్ అయినరు. వాళ్ళ అమ్మ చనిపోవడం, అయితే ఈ లలిత అనే ఆవిడకి 2 ఆడకూతుర్లు. వాళ్ళిద్దరే పాపం అంతో కొంతో వాళ్ళ జీవనం సాగించడానికని చిన్న చిన్న జాబులు చేసుకుంటూ, ఒక ఆమె గార్మెంట్ దుకాణంలో పనిచేస్తోంది, ఇంకొక ఆమె ఈవెంట్ దాంట్లో ఎంతో కొంత సహాయంగా పనిచేస్తోంది. సో వాళ్ళకు వచ్చేది చాలా మినిమం శాలరీస్ అనుకోవచ్చు. అయితే 3 నెలల నుంచి కూడా వీళ్ళు అద్దె కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అయితే ఈ లలిత అనే ఆమె 2020లో యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ అంతా కలిసి ఉండేది. అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళతో పాటే ఉండేవాడు, కానీ 2020 నుంచి వాళ్ళ హస్బెండ్ ఎటు వెళ్ళిపోయాడో ఏంటో తెలీదు. పూర్తిగా ఆయన అండ లేకుండానే వీళ్ళందరూ ఒకే చోట ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు లలిత వాళ్ళ అమ్మ సడన్గా చనిపోయింది. పూర్తిగా మానసికంగా ఈ లలిత ఎవరైతే ఉన్నారో ఆమె కుంగిపోయిన పరిస్థితి. మొన్న ఒక 7 రోజులు 8 రోజుల క్రితమే ఏమైందో తెలియదు, కానీ నిద్రలోనే ఆమె చనిపోయిన పరిస్థితి. ఇక మిగిలింది ఎవరు? అమ్మమ్మ చనిపోయింది, అమ్మ చనిపోయింది, కేవలం 2 ఆడపిల్లలు మాత్రమే మిగిలిపోయారు. అదొక కిరాయి ఇల్లు, వాళ్ళు బౌద్ధనగర్లో ఉంటున్నారు. అట్లాంటి టైంలో పాపం అమ్మ శవంతోని వాళ్ళు పక్క రూమ్లో ఉంటున్నారు అని అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో వీళ్ళిద్దరు ఆడపిల్లలు ఉండిపోయారు అనేది అర్థమవుతోంది. వీళ్ళు ఒక లెటర్ కూడా రాసి పెట్టారు. అంటే ఆ లెటర్ ఎప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిన ఆ నెక్స్ట్ డేని, వాళ్ళ అమ్మ చనిపోయింది 22వ తారీఖు అయితే వీళ్ళు కూడా ఇంకా అమ్మ చనిపోయింది, ఇంకా మనం ఉండి ఏం చేసేది లేదు అనుకున్నారు. ఇంకా ఎవరి మీద ఆధారపడి బతకాలి, ఎవరు లేకుండా ఎట్లా బతకాలి అనుకున్నారో ఏంటో వాళ్ళు కూడా చనిపోవాలని ఫిక్స్ అయ్యారు. అప్పుడు 23వ తారీఖున ఒక లెటర్ రాశారు. అందులో స్పష్టంగా చెప్పారు, మాకు మా వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయి, అంటే వాళ్ళ రిలేటివ్స్కి మేనమామ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అండగా ఉండాల్సిన వాళ్ళు ఎవరైతే ఉండాలో వాళ్ళు ఎవ్వరూ లేరు, మాకు వాళ్ళకి మనస్పర్ధలు ఏర్పడ్డాయి, వాళ్ళందరి వల్లనే మేము ఇక్కడ పూర్తిగా బయటకు వచ్చేసి మా జీవనం మేము సాగిస్తున్నాము. అట్లాంటి టైంలో మా అమ్మమ్మ చనిపోయింది, అమ్మమ్మ చనిపోవడాన్ని తట్టుకోలేక మా అమ్మ కూడా చనిపోయింది, ఇంకెవరి కోసం బతకాలి, అమ్మ పోయి మేము ఏం చేయాలి అనుకున్నాము, అందుకని మేము కూడా చనిపోతున్నాము అని ఒక సూసైడ్ లెటర్ అయితే రాసుకున్నారు. ఏం జరిగిందో ఏంటో తెలీదు.
8 రోజుల నుంచి మరి వాళ్ళు చనిపోదాము అనుకున్నటువంటి టైంలోనే మరి ఎందుకని వెనక్కొచ్చారో తెలియదు, ఆ డిసిషన్ని ఎందుకు మార్చుకున్నారో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇంకా 7 రోజులు అవుతోంది. ఆ పక్కన కూడా నివాస ప్రాంతాలు ఉన్నాయి. అట్లనే ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో 3 నెలల నుంచి వాళ్ళు కిరాయి కట్టట్లేదు. ఇంటి ఓనర్ ఏమో అమ్మ మీరు కిరాయి కట్టట్లేదు అని అడగడానికి వచ్చినప్పుడు కూడా అమ్మ శవం ఉంది లోపల. 2 సార్లు ఇంటి ఓనర్ వస్తే కూడా కడతామండి ఏదో అండి అని చెప్పి పంపించేస్తున్నారట. మరి మీ మమ్మీ ఎట్టుపోయింది అంటే ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళని పంపించేశారట. అండ్ ఇంకోటి ఏంటంటే 7-8 రోజుల నుంచి అంటే మృతదేహాన్ని ఇంట్లోనో పెట్టుకొని వాళ్ళైతే ఉన్నారు, కానీ చుట్టుపక్కల వాళ్లకు మరి ఎంత భయంకరమైన స్మెల్ వచ్చి ఉంటుంది. ఏం జరిగిందో ఏంటో, బట్ ఇంకా తట్టుకోలేక వాళ్ళే వచ్చి శుక్రవారం రోజు పక్కన స్థానికులకు చెప్పారట, ఇలా అమ్మ చనిపోయింది, అంత్యక్రియలు చేయడానికి మా దగ్గర కనీస డబ్బులు లేవు, కాబట్టి మేము చెప్తున్నాము, మేము కూడా చనిపోదాము అనుకున్నాము, ఎదిగోండి ఈ సూసైడ్ లెటర్ కూడా మేము రాసాము, కానీ ధైర్యం సరిపోలేదు, అందుకని ఇంకా లాభం లేదు అని ఇప్పుడు 8 రోజుల తర్వాత చెప్తున్నాము అన్న తర్వాత వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు దెన్ ఎమ్మెల్యేకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికులందరూ కూడా వీళ్ళు 3 నెలల క్రితమే వచ్చారు, ఇలా లలిత అని ఆమె ఉండేది కానీ ఇప్పుడు కనిపించట్లేదు, వారం 10 రోజులు అవుతుంది అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళ గురించి ఏం తెలియదు. ఈ ఆడపిల్లల్ని అప్పుడు ఇప్పుడు మేము బయట చూసేవాళ్ళం, బికాజ్ వాళ్ళు రోజు బయటికి వెళ్ళి ఉద్యోగానికి వెళ్తుంటారు కాబట్టి మేము చూసాం, అంతే తప్పించి పెద్దగా ఏం తెలియదు అన్నారు. అండ్ అంటే నార్మల్ పర్సన్ లాగానే బిహేవ్ చేశారు, కానీ వీళ్ళకి ఏమీ పెద్ద అంటే వాళ్ళకేదో మానసికంగా ఏదో కుంగిపోయారనో లేకపోతే ఏదో అయ్యిందన్నది మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. వీళ్ళ ఇద్దరిని చూసినప్పటికీ కూడా నార్మల్గానే కనిపించారు అని స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ కేసులో ఒకటే పాపం ఎవ్వరూ లేక ఏం చేయాలో అర్థం కాక ఇక ఏ దిక్కు తోచక వీళ్ళందరూ కూడా మానసికంగా కుంగిపోయి చనిపోయిన పరిస్థితే ఇప్పుడు లలిత వాళ్ళ అమ్మ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళ మమ్మీ చనిపోయింది కాబట్టి ఈమె మానసికంగా కుంగిపోయింది, లలిత చనిపోయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి ఆడపిల్లలకు ఏం అర్థం కాలేదు, ఇంకా మనకెవరూ లేరనుకున్నారు, అందుకని సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. మరి ఎలా ఆగిందో ఏంటో తెలియదు, బట్ ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చారు. కానీ మానసిక పరిస్థితి మాత్రం వీళ్ళిద్దరి పిల్లలది కూడా వాళ్ళ మాట్లాడే తీరు చూసినప్పటికీ మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది, చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు, కానీ వాళ్ళకు పిచ్చి ఉందో లేకపోతే ఇంకోటి ఉందో అని అనుకోవడానికి వీల్లేదు. మానసికంగా ఒక మనిషి మీద ఇట్లాంటి దెబ్బ మీద దెబ్బ పడితే మాత్రం ఏమవుతుంది అనేది ఎవరో ఒక టైంలో అందరం మనుషులం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. అదే ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు ఈ ఆడపిల్లలు చేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. మానవతా దృక్పథంతోనే ఈ కేసుని ఆలోచించాల్సిన అవసరం డెఫినెట్లీ కనిపిస్తోంది. అంత్యక్రియలకు మినిమం ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలియని విషయం కాదు. అండ్ ఇంకోటి ఏంటి, ఒక మనిషి చనిపోయిందంటే ఆ ఓనర్ ఎట్లా ట్రీట్ చేస్తాడో అనేది కూడా మనం ఇక్కడ మర్చిపోవద్దు. ఇవన్నిటినీ ఆలోచించే పాపం ఆడపిల్లలు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు ఈ కేసులో అనేది అర్థమవుతోంది. ఇంకా రకరకాల వార్తలు వస్తున్నాయి, వాళ్ళు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, మీరే అంతా చేశారు అని కొంత మీడియా మీద కూడా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంది. అండ్ ఈ కేసులో పాపం వాళ్ళ అమ్మను కోల్పోయారు, అమ్మమ్మను కోల్పోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పడే ఆవేదన అంతా ఇంత కాదు అనేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ కేసు మాత్రం నిజంగా చాలా చాలా విషాదకరం. అండ్ ఎవరూ అండలేకపోతే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ కూడా ఇట్లాంటి కేసు అనుకోవచ్చు. 8 రోజులుగా నిస్సహాయ స్థితిలో వాళ్ళ అమ్మ శవం పెట్టుకొని ఇద్దరు ఆడపిల్లలు ఒక ఇంట్లో ఉండిపోయారు అంటేనే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. వైఫ్ అండ్ 2 daughters. మదర్ 2 daughters. డాటర్స్ పేర్లు ఏంటి? రేణుక, ఇంకొక ఆమె పేరు తెలియదు నాకు. మీరండి బిల్డింగ్ ఓనర్స్. అసలు మీ ఎట్లా బయటకు విషయం ఎట్లా వచ్చింది? 2 months అయిందండి. ఇప్పుడు వీళ్ళు పోయి వీళ్ళే పోలీస్ కి చెప్పినారంట మా మదర్ చనిపోయిందని. 2 కుక్కలు, వాళ్ళు డోర్లే తీయరు, కుక్కలు ఒకటే వరుతుంటాయి. ఇప్పుడు డాగ్లు ఎందుకు పెంచుకున్నారంటే
కైలా బారవ శంకర్ అని నమ్ముతారు. సైకో ఉందండి వాళ్ళ శంకర్ ఆ శంకర్ వాళ్ళు స్పిరిట్ యానిమల్ డాగ్ అని డాగ్ ని ఏం తిట్టదు చేయదు, డాగ్ ని పెంచుకుంటున్నారు. బట్ డాగ్ ని